హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. విద్యార్థులు అనేది ఏ విధంగా చూడాలి సార్? ఈ ఘటనకు సంబంధించి కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇది జరుగుతుంది అనుకోవచ్చు. అందరికి అర్థమవుతున్నదే కదా. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సాక్షాత్ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎన్నికల అధికారుల సమక్షంలో ఆడ ఈ స్ట్రాంగ్ రూమ్ మీద మోచి కూర్చొని ఉన్నాడు. శుభ్రంగా సీసీ ఫుటేజ్లో ఉంది, ఫోన్ కూడా ఉండదు. వాళ్ళిద్దరూ కూర్చొని జిల్లా మేజిస్ట్రేట్ ముందర కూర్చొని ఉన్నాడు. 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూర్చొని ఉన్నాడు. ఇది మధ్యాహ్నం 3 గంటలకు ఎప్పుడో జరిగింది. 3 గంటలకు జరిగింది. 2 గంటలకు అక్కడక్కడే ఉంది. అతనికి ఎట్లా సంబంధం ఉంటుంది? లేదు కాబట్టే కదా మీరు ఎఫ్ఐఆర్లో కూడా పేరు పెట్టలేదు. 2 నెలలైనా కూడా కేసు లేదు అతని పైన. ఉండదు అసలు. అతని మీద కూడా దాడి జరగలేదు. కారు మీదే దాడి జరిగింది, మనిషి మీద కాదు. మనిషికి చిన్న గాయం కూడా లేదు అని సాక్షాత్తు సూపర్ స్పెషాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్ సిమ్స్ ఇచ్చిన రిపోర్ట్లు చెప్తున్నాయి. అతని మీద ఏ గాయం లేదు, అతనికి ఏమి తగలలేదు అని. అతనికేమి తగిలినప్పుడు మోదీకేం ప్రమేయం ఉంటుంది? ఇప్పటికీ 37 మందిని అరెస్ట్ చేశారు. రాజకీయంగా మీరు కావాలంటే ప్రజలకు మంచి చేసి దగ్గర అవచ్చు తప్ప భయపెట్టి భయభ్రాంతులు చేసి చేయాలనుకుంటే ఎట్లా? తప్ప కదా. మోదీకు ఎప్పుడు మీరు 2 నెలల తర్వాత కేసు పెట్టారు. అది A37గా పెట్టారు. మోదీ మీ కళ్ళ ముందరే తిరుగుతున్నాడు. మీ కళ్ళ ముందర మోదీ తిరుగుతున్నప్పుడు మీరు అరెస్ట్ చేసుకోవచ్చు కదా. మీరు ఎందుకు చేయాల? ఈరోజు మార్నింగ్ 11 గంటలకు వాళ్ళ లండన్లో మోదీతో చదువుకున్నటువంటి వాళ్ళ స్నేహితుడి పెళ్లి ఉంది. 11 గంటలకు పెళ్లి చూసుకుని రాత్రి మళ్ళీ 11 గంటలో ఎయిర్ ఇండియా ఫ్లైట్కి చెన్నైకి వచ్చి ఎల్లుండి షిరిడీ పోవాలి అందరూ. ఆ రిటర్న్ టికెట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. దానికి లుకౌట్ నోటీసులు ఇవ్వడం ఏంది? అటుకు రావడం ఏంది? అరెస్ట్ చేయాలని చెప్పడం ఏంది? ఎక్కడికి పోతున్నావు? 5 సంవత్సరాలు నేను శాసనసభ్యుడిగా, మీరు అందరూ సాక్షి. నా ఇద్దరికి ఎప్పుడు ముందే కేసు పెట్టలా, ఎవరిని ఇబ్బంది పెట్టలా. చదువుల కాన్ఫరెన్స్లో చదువుకున్న వ్యక్తిగా గౌరవంగా ఉందాగా అందరినీ బాగా చూసుకున్నా. ఈరోజు భయపెట్టో భయభ్రాంతులు చేసో మీరు చేయాలనుకుంటే సాధ్యపడుతుందా? అదే చెప్పాను, పైన ఒకటే చెప్తున్నా. మంచితనం ఎప్పుడు తిరుగుబాటు వచ్చేదాకా చేసుకోకూడదు. మంచిగా ఉండాలనుకున్న వ్యక్తిని రెచ్చగొట్టి హింసపెట్టి వేధించి రోడ్డు మీదకి లాగేదాకా తెచ్చుకుంటే వచ్చే ప్రమాదం ప్రభుత్వానికి మామూలుగా ఉండదు. వాడు విదేశాల్లో చదువుకోవచ్చు, వాడు వీధి పోరాటాల దాకా మీరు తీసుకొస్తున్నారు. ఏమీ కాదు, వాడికి అదే చెప్తున్నా. నాకైనా గొప్పగా పోరాటం చేయగలవు. చదువు ఒక్కటే ఈ సమాజంలో పనికిరాదు. ఉందాగా ఉండాలనుకుంటే నాకు కుదరదు. అవసరమైతే తిరుగుబాటు కూడా అవసరం నాయన. దానికి ప్రిపేర్ కావాలంటే ప్రిపేర్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. A37కి కోర్టు నోటీస్ ఇవ్వడం ఏంది? మీరు కోర్టులో చెప్పారు పోయి సోమవారం వాయిదా కావాలని అడిగితే నాటు అరెస్ట్ ఇస్తారా అని జడ్జి గారిని అడిగితే ఈ లాయర్లో చెప్పారు, సార్ అతను ఎక్స్ఎమ్మెల్యే కొడుకు సార్, అతను అరెస్ట్ మా ముందరే ఉన్నాడు, అతను అరెస్ట్ చేయలేదు కదా, అవసరం లేదన్నారు. జడ్జి గారు ముందరే చెప్పారన్నమాట. అంతా ఈరోజు తీసుకొచ్చారు. నేను చెప్తున్నాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే జడ్జి ముందు ఆధారపరచండి. మిమ్మల్ని రిజెక్ట్ చేయకపోతే అడగండి. మీరు పెట్టుకున్న ఫైల్ జడ్జి పక్కన ఇసిరేయకపోతే అడగండి. ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తాడు జడ్జి. ఎందుకంటే ఆ ఫైల్ ఏమీ లేదు దాంట్లో. అతను ఎఫ్ఐఆర్ కూడా లేదు పేరు. మేము ఎవడో దారిలో పోయాడు ఒకటి చెప్పాడు మోహిత్ అని పేరు పెట్టారు. మోహిత్ని తీసుకొచ్చారు కదా, తీసుకెళ్ళి జడ్జి దగ్గరికి వెళ్ళి మీరు జస్టిఫికేషన్ చెప్పండి, నేనే తీసుకొచ్చాము. వాళ్ళ కార్యచేతలు కోర్టు నోటీస్ ఇచ్చాం. వాళ్ళని తప్పు చేశాడు, వాళ్ళ దగ్గర పాల్గొన్నాడు, వాళ్ళ దగ్గర అతని సంబంధం ఉంది, వాళ్ళని విట్నెస్ చెప్పాడు. ఒక చిన్న ఆధారం చూపించి చెప్పండి చూద్దాం. ఏమీ లేవు. రే మీరు తీసుకెళ్ళి మీకు ఊరికే తీసుకొచ్చి సెన్సేషన్ చేయకండి. మీకు నిజంగా మీరు పెట్టినటువంటి కేసులో స్టఫ్ ఉంటే, నిజముంటే, నిజాయితీ ఉంటే మోహిత్ స్టేషన్లో తీసుకొచ్చారు. పోలీసులు కూర్చోబెట్టారు. నా కొడుకు అడగడం లేదు. నేను ఒక ప్రజాప్రతినిధిగా అడుగుతున్నా, ప్రజల్లో ఉన్న వ్యక్తిగా అడుగుతున్నా. మీరు జడ్జి ముందర ప్రవేశపెట్టారు. జడ్జి ముందర ప్రవేశపెడితే జడ్జి ఖచ్చితంగా న్యాయం చెప్తాడు. పెట్టాలి కదా, అడిపి చెప్పాలి కదా. ఇది అప్రజాస్వామ్యం. ఖచ్చితంగా చెప్తున్నా. ఇట్లాంటివి చేయడం వల్ల వచ్చే ఇబ్బందుల ప్రభుత్వానికి ఖచ్చితంగా మామూలుగా ఉండవు. ప్రజల్లో తిరుగుబాటు రావడానికి ఇట్లాంటి కారణాలు అవుతాయి.
మంచితనంతో పరిపాలన చేసే తప్ప భయపెట్టి పరిపాలించాలని ప్రజలు యాక్సెప్ట్ చేయరు. తిరుపతి లాంటి ప్రజలు అసలు యాక్సెప్ట్ చేయరు. ఈ దుర్మార్గాలను దౌర్జన్యాలను అసలు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి మేము ప్రజలకి కలిసి ప్రజా పోరాటాలకు సిద్ధమవుతున్నాం. 52 రోజుల తర్వాత ఈ కేసు పెట్టడం అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ కుట్రకోణం దాగి వాళ్ళకే తెలుసు, ఖచ్చితంగా వాళ్ళకే తెలుసు చేస్తున్నది తప్పు. ఈ పిల్లాడికి సంబంధం లేదు, అతని నాని మీదే గాయం కాలేదు, అతని కారు మీద దాడి జరిగింది తప్ప అతని మీద జరగలేదు. వాళ్ళకే తెలుసు. 2 నెలలు గవర్నమెంట్ వచ్చి 1.5 మంత్ అయింది కదా. కాబట్టి వాళ్ళకే తెలుసు నిలవదు తప్పు అని. కానీ మోహిత్ అనే వ్యక్తి మీద కానీ కేసు పెడితే మీదందరిని భయపెట్టేయచ్చు. మోహిత్ అనే వ్యక్తి మీద తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే మీదందరినీ భయపెట్టి కంట్రోల్లో తీసేసుకోవచ్చు. ఒక భయాన్ని క్రియేట్ చేయాలనుకునే ప్రయత్నం. నేను చెప్తున్నా, ముందే చెప్తున్నాను కదా, మోహిత్ మీద మీరు ఏ కేసు అయితే పెట్టారు, ఏ విధంగా రిపోర్ట్ తీసుకొచ్చారు, ఎప్పుడైతే తీసుకెళ్ళి అంటున్నారు, మీరు నిజంగా తీసుకెళ్ళి జడ్జి ముందు పెట్టి మీరు జస్టిఫికేషన్ చెప్పుకోండి, చూద్దాం. మీరు జస్టిఫికేషన్ చెప్పుకోండి. ఎఫ్ఐఆర్ల పేరు ఉందా? 60 రోజుల్లో మీరు ఎప్పుడైనా దాని మీద ఉందా? ఒక స్టేట్మెంట్ ఉందా? కానీ సాక్షాత్ జిల్లా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందరే మధ్యాహ్నం 3 గంటలకి కారు మీద దాడి జరిగితే మధ్యాహ్నం 2 గంటల నుంచి కలెక్టర్ గారి సమక్షంలోనే రాత్రి 9 వరకు అక్కడే ఉన్నాడు కదా. సీసీ ఫుటేజ్లు ఉన్నది కదా. రాకట్టుకు ఫోన్ కూడా లేదు కదా తన దగ్గర. ఎలా చేయగలుగుతారు? జడ్జి గారు చెప్తారు. కాబట్టి మేము చెప్తున్నాం కదా, ప్రజా పోరాటానికి సిద్ధమవుతున్నాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app.